రక్షించబడటం, వాక్యాన్ని వినేవారు, వాక్యం చేత సరిచేసుకున్న వారే రక్షించబడటం దుర్లభమవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయని వాడు, వాక్యానికి లోబడిన వాడు ఎక్కడ నిలుస్తాడు? వాక్యము నిన్ను నడిపిస్తుంటుంది. వాక్యము నిన్ను నడిపిస్తుంటుంది. వాక్యమును విడిచి నీవు తిరుగుతుంటే ఇక నిన్ను నడిపించేవాడు ఎవరు ఉండడు. వాక్యము నీవు కలిగి ఉన్నప్పుడు భక్తిలో నీవు నడుస్తావు. వాక్యాన్ని విడిచినప్పుడు నీవేమవుతావు? భక్తిహీనుడే. ఈడెక్కడ నిలుస్తాడు? వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి విధేయత చూపినటువంటి వారు, వాక్యాన్ని విడిచి తిరిగినటువంటి వారు ఎక్కడ నిలుస్తారు? తీర్పు ఎక్కడ ఆరంభమైంది? దేవుని ఇంటి దగ్గరే ఆరంభమైంది. మన దగ్గరే తీర్పు ఆరంభమవుతున్నది. నీతిమంతుడు, మనస్సును నొప్పించుకునేవాడు, ప్రార్థనతో కన్నీరు విడిచేవాడు, దేవుని యొక్క మాటను ప్రకటించేవాడు, ఇలాంటి వాడే రక్షించబట్టు దుర్లభమైతే పాపి అనీతిమంతుడు ఎక్కడ నిలుస్తాడు? నీతిమంతులు అనేకులకు ఉపదేశిస్తాడని సామెతల గ్రంథం 10:21 ఉంది.